ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఏం చేస్తారని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? ఏముంది, ఎంచక్కా ఆఫీస్కి వెళ్తాం, వారాంతాల్లో రిలాక్స్ అవుతాం, వచ్చే జీతాన్ని లెక్కలేసుకుంటామని సమాధానమిస్తారు. అయితే ఆ బిజీలో పడి మీకు ఆహ్లాదం పంచిన అభిరుచుల్ని మరిచిపోతున్నారని ఎప్పుడైనా గమనించారా? నేనలా కాదంటున్నాడీ యువకుడు. ప్రభుత్వ కొలువు చేస్తూనే బాక్సింగ్లో ఎక్కడ పోటీలు జరిగినా పతకం తనదే అన్నట్టుగా రాటు తేలాడు. బాక్సింగ్ సాధన చేస్తోన్న ఈ యువకుడు జగదీష్ అన్నమయ్య జిల్లా మంటపంపల్లెకు చెందిన కొండయ్య సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు. 2019లో బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. 2020లో ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షలో గ్రామ రెవెన్యూ అధికారిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం నందలూరు మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే చిన్నతనం నుంచి ఉన్న బాక్సింగ్ కోరిక నేడు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా చేసిందని చెబుతున్నాడు ఈ యువకుడు. ప్రారంభంలో ఎక్కడా శిక్షణ తీసుకోకుండా యూట్యూబ్లో వీడియోలు చూసి సొంతంగానే సన్నద్ధమయ్యానని చెబుతున్నాడు ఈ యువకుడు. ఈ క్రమంలో రాజంపేటకు చెందిన బాక్సింగ్ శిక్షకుడు ఆనంద్ పరిచయమయ్యాడు. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మైదానంలో తర్ఫీదు పొందానని వివరించాడు. నేను చిన్నప్పుడు చదివే చోట కానీ పెరిగే చోట్ల కానీ ఎక్కడ ఫైటింగ్ నేర్పించే వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు వాస్తవానికి. సో నేనేం చేశానంటే చిన్నప్పుడు నేను సెల్ఫ్గా నాకు వచ్చింది రానిది నేను నేర్చుకుంటూ సో ఏదో ఒక మూమెంట్స్ లైక్ జబ్బు క్రాస్ ఏముంటాయి ఎలా అని ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఉద్యోగం అనేది మన సర్వేల కోసం అంటే మన బతుకు తెరువు కోసం ఉద్యోగం కంపల్సరీ కాబట్టి అట్లు చదువుని ఇట్లా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చామని బీటెక్ 2019లో పాస్ అవుట్ అయ్యాను. 2020లో నాకు ఈ సచివాలయంలో వీఆర్ఓగా జాబ్ వచ్చింది. ఈ ఒత్తిడి తీసుకుంటూ ఒక్కొక్కసారి నాకేంటంటే ప్యాషన్ గురించి ఒక టైం తీసుకోవాలి స్పెండ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ నేను ఒక బాక్సింగ్లో అడుగు పెట్టడం. కానీ బాక్సింగ్ అనేది నాకు మెలుగు అంటే దాని ఒక మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎలా ఆడాలని ఏమీ తెలియదండి. బట్ నాకు రాజంపేటలో ఆనంద్ మాస్టర్ అనే ఒక ఎన్ఐఎస్ కోచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో బాక్సింగ్ కోచ్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యారని ముందుగా నాకు ఒక స్నేహితులుగా పరిచయం అయ్యారు. తర్వాత నాకు ఈ బాక్సింగ్ స్కిల్ నాలో జస్ట్ ఒకసారి ఒక పంచింగ్ బ్యాగ్ మీద ట్రై చేయండి, ఇదిలో ఎంత ఉంది చూద్దాం అనేసి ట్రై చేస్తున్నాడు. నేను నాకు తోచిన చిన్నప్పటి నుంచి నేను ఏదైతే ప్రాక్టీస్ చేశానో అది ట్రై చేశానండి. ఏడాది పాటు బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్న జగదీష్ ఈ ఏడాది మేలో గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఏళ్ల తరబడి శిక్షణ తీసుకున్న ప్రత్యర్థులతో పోటీపడి స్వర్ణం సాధించాడు. జులైలో నేపాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. ఇండో నేపాల్ దేశాల మధ్య జరిగిన నేపాల్ ఇన్విటేషనల్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. నంద్యాలలో స్టేట్ మీట్ జరిగిందండి. సో అక్కడ నేను గోల్డ్ కొట్టాను. వైఎస్పీఏ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేసి వీళ్ళు ఏం చేశారు, నాకు గోవాలో నేపాల్లో నేషనల్ లెవెల్ మ్యాచ్ పెట్టారండి. సో అక్కడ నాకు తమిళనాడులో ఒక వ్యక్తి, సో మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఒక వ్యక్తి ఫైనల్స్ పడింది. సో అక్కడ నేను ఫస్ట్ మొదటిగా మేలో ఇది జరిగింది, గోల్డ్ కొట్టడం జరిగింది. సో ఇది గోల్డ్ కొట్టినాక వెంటనే నాకు లెటర్ రావడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. నేపాల్లో నాకు 2 మ్యాచెస్ జరిగాయి. సో 2 మ్యాచెస్లో నేను ఫస్ట్ మ్యాచ్ ఈజీగానే గెలిచాను. సో సెకండ్ మ్యాచ్ కూడా దాంట్లో చాలా వరకు నాకన్నా ప్రత్యర్థి ఎక్కువనే ఉన్నాడు, అంటే వెయిట్లో ఎక్కువనే ఉన్నాడు, హైట్లో ఎక్కువ ఉన్నాడు, అతనికి ప్రాక్టీస్ కూడా ఎక్కువనే ఉంది. నాకు నాకు మాస్టర్ గారు నేర్పించిన మెయిన్ అదే కాన్సెప్ట్తోనే నేను గేమ్లో అడుగు పెట్టాను. సో అక్కడ కూడా 3 రౌండ్స్ జరిగాయండి. ఈచ్ రౌండ్ 3 minutes, సో 1 minute రెస్ట్ ఇస్తాడు. సో ప్రతి రౌండ్లో మనం టాప్లోనే వెళ్ళిపోతూ సో జరగడం వల్ల నాకు అక్కడ కూడా పర్ఫార్మెన్స్ బాగా జరిగిందనేసి నాకు గోల్డ్ ఇవ్వడం జరిగింది. సో అల్టిమేట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో నేను మ్యాచ్కి వెళ్ళడం జరిగింది. ఫ్యామిలీ ఒత్తిడిలోనో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా మంది మధ్యలో ఆపేసే వాళ్ళు ఉన్నారు. బట్ మా ఇంట్లో ఏంటంటే ఫుడ్ విషయంలో కానీ నన్ను ఎంకరేజ్ చేసే విషయంలో కానీ నువ్వు ఏ పనైనా చేయి, నేను ఎంకరేజ్ చేస్తా, కానీ తప్పు పని మాత్రం చేయొద్దు అని చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి. ఒలింపిక్స్ లో పతకం సాధించడమే తన లక్ష్యమని, దానికోసం బాక్సింగ్ లో మరింతగా పట్టు సాధిస్తానని చెబుతున్నాడు ఈ యువకుడు. తన విజయానికి తల్లిదండ్రులతో పాటు బాక్సింగ్ కోచ్ ప్రోత్సాహం ఎంతగానో ఉందని తెలిపాడు. యువత చదువుకుంటూనే నచ్చిన రంగాల్లో రాణిస్తే భవిష్యత్తుకు సరైన మార్గం దొరుకుతుందని సూచిస్తున్నాడు. ఈ బాక్సింగ్ గేమ్ లో నేను ఇంకా ఫర్దర్ గా సో BFI లో అడుగుపెట్టి బాక్సింగ్ ఫెడరేషన్ లో అడుగుపెట్టి నేషనల్స్ ఆడి నేషనల్ లెవెల్స్ లో ఇంకా కొంచెం ముందుకు, అంటే నేను సో అది ఒలింపిక్స్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, బట్ ఆడుతూ ఉండాలనే మెయిన్ కాన్సెప్ట్ నాదండి. సో నేను ఎప్పటికైనా
ఎప్పటికైనా అల్టిమేట్ నా ఎండ్ ఆఫ్ ద లైఫ్ నేను ఈ బాక్సింగ్లోనే ఉంటాను, బాక్సింగ్ ఆడుతూనే ఉంటాను. చాలా మంది యువత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ చాలా చాలా చెడు అలవాట్లు వచ్చాయి. ఈ అలవాట్లు చేసే బదులు మీ సెల్ఫ్గా మీ హెల్త్కు పనికొచ్చే అలవాట్లు చేసుకోండి, లేదా మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే అలవాటు చేసుకోండి. రేపు భవిష్యత్తులో మీ కుటుంబంని మీరు ఒక పొజిషన్లో చూసుకునేటట్టు, ఇప్పుడు నేను ఒక నార్మల్గా విఆర్ఓగానే ఉన్నాను, పని చేస్తూ ఉండి నేను ఇంకా నా ప్యాషన్ పక్కన పెట్టింటే నేను ఇంతలా మీ ముందు కనిపించేవాడిని కూడా కాదు. సో చాలా వరకు యువతకు చెప్తున్నానండి, నా తరపున మీకు నచ్చింది చేయండి, కానీ నచ్చిన దాంట్లో మీరు చేసే పనిలో మీ ఫ్యామిలీకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకెవరు కానీ ఇబ్బంది కలిగే పనులు అసలు చేయకండి. అది నేను అల్టిమేట్గా మీకు చెప్తున్నాను. నచ్చిన మాత్రం వదులుకోవద్దండి. నచ్చింది వదులుకోకపోతే మీరు ఏ పని చేసినా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నా మీకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎప్పటికీ రావు. జగదీష్ బాక్సింగ్ పై చూపిస్తోన్న శ్రద్ధ, పట్టుదల తోటి క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ఎంతో గర్వంగా ఉందని తోటి క్రీడాకారులు చెబుతున్నారు. మాస్టర్ నేను ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తున్నాను అట్లా అని చెప్తా వచ్చారనమాట. బట్ సరే అని చెప్పేసి ఒకసారి మీరు ఏం చేస్తున్నారు చూడు అంటే చేయమని చెప్పాము. తర్వాత చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ చాలా వరకు మార్చాల్సి వచ్చిందనమాట. నంద్యాల జరిగిన టోర్నమెంట్లో బాగా ఆడడము, తర్వాత అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత జాతీయ స్థాయిలో గోవాలో జరిగినప్పుడు అక్కడ కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి అక్కడ గెలిచి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దాని బేస్ చేసుకుని వైఎస్ఎంఏకి సంబంధించి ఇక్కడ మనకి ఇండో నేపాల్ జరిగిన టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. జగదీష్ చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇంటర్నేషనల్ పోయి గోల్డ్ మెడల్ కొట్టాడు. మా టీంలో గోల్డ్ మెడల్ కొట్టింది అన్న ఒకటే. నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది అన్నకు చూస్తూ ఉంటే. ఏమైనా రాంగ్ చేసినా కూడా రైట్ చెప్తాడు, అంటే ఒక గైడెన్స్ లాగా ఉంటాడు. మాస్టర్ తర్వాత అట్లా ఒక టీం క్యాప్టెన్ లాగా ఉంటాడు అన్న. అయితే గోల్డ్ మెడల్ వచ్చినందుకు, సర్టిఫికేట్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకైతే. జగదీష్ కూడా ఈ క్యాంపస్లోనే ట్రైన్ అప్ అయ్యి ఇంటర్నేషనల్ గేమ్కి వెళ్ళడం, అక్కడ గోల్డ్ మెడల్ సాధించడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇతను స్ఫూర్తిగా పనిచేసి మిగిలిన విద్యార్థులకు కూడా తగిన ప్రోత్సాహాన్ని కల్పించి జగదీష్ను అభినందిస్తూ వీళ్ళను ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లడంతో పాటు క్రీడల్లో సైతం అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడీ యువకుడు.